హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. టమాటాలు కానీ చింతపండు కానీ లేకుండా నోటికి పుల్లగా కారంగా ఉండే మామిడికాయతో రసం ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకా ఆలస్యం పదండి మనం కిచెన్లోకి వెళ్ళిపోయి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: ఒక మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి దీని మీద ఉన్న ఈ తోలును తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కలర్ చూడగానే పండిపోయింది అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్, లేదండి, గట్టిగానే ఉంది. బాగా పులుపుదనం ఎక్కువగా ఉంది. అందుకే నేనైతే ఈ రసాన్ని అయితే చేస్తున్నాను. మీరు కొద్దిగా పచ్చికాయనైతే తీసుకోండి. కొద్దిగా మగ్గిన కాయ అయినా పుల్లదనం ఉంటే మాత్రం తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా మిరియాలు. ఇప్పుడు వీటి మొత్తాన్ని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు 3 ఎండుమిర్చిని తీసుకోండి. పొట్టు వలవని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. మీరు కావాలంటే పొట్టును వలిచేసుకోండి. నేనైతే వలవట్లేదు, డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేశాక రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అవసరమైనన్ని నీళ్ళని వేసి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం రసం తయారు చేసుకునే ఒక గిన్నెని తీసుకొని ఈ మామిడికాయ పేస్టుని ఈ గిన్నెలో వేసేసుకోండి. పులుపుకు తగ్గట్టుగా నీళ్ళని వేసుకోండి. ఇక్కడైతే ఫ్రెండ్స్ నేను ఈ గిన్నెతో ఒక 2 గిన్నెల దాకా అయితే నీళ్ళని వేసుకున్నాను. మామిడికాయ అనేది పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొక గిన్నె నీళ్ళనైతే వేసుకున్నాను. మొత్తం 3 గిన్నెల దాకా నీళ్ళని వేసుకున్నాను. మీరు మామిడికాయలోని పులుపును బట్టి నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేశాక ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. ఒకవేళ ఎండుమిరపకాయలు మిరియాల ఘాట్ అనేది సరిపోకపోతే కొద్దిగా కారాన్ని వేసి కలుపుకోండి. నాకైతే మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్. అంతా ఒక్కసారి కలిపేశాక పైన నుంచి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరను వేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ మామిడికాయ రసం కలుపుకున్న ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. కొద్దిగా కరివేపాకు. ఈ రసం అనేది మరీ బాగా మరిగించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. మీడియం మంట మీద పెట్టి ఒక 2 పొంగులు రానివ్వండి. ఈ రసం ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కూడా నేను మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను. మా అత్తయ్య గారు మా మధ్యలో లేకపోయినా కూడా ఫ్రెండ్స్ ఆవిడ దగ్గర నేర్చుకున్న వంటలు అనేవి నాకు బాగా గుర్తుండిపోయాయి. మా ఇంట్లో వాళ్ళందరి ఫేవరెట్ రెసిపీ ఫ్రెండ్స్. సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు కనబడితే చాలు. మా ఇంట్లో ఫస్ట్గా చేయాల్సిన రెసిపీ అయితే ఈ మామిడికాయ రసమే. మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది అస్సలు లేదు ఫ్రెండ్స్. మా వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక లైక్ ద్వారానే నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కనుక ఉంటే ఇంకా ఇలాంటి మంచి రెసిపీ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఒక 5K సబ్స్క్రైబర్స్ అవుతే మాత్రం ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఒక వీడియో అయితే చేద్దాం మనం. ఒక 2 పొంగులు రానివ్వండి. ఇలా 2 పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ రసం అనేది చక్కగా మరిగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రసాన్ని మనం పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక చిటికెడు మెంతులు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రబ్బ, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వీటిని కాస్త ఫ్రై చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వీటిని కాస్త వేగాక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇంగువ చిటికెడు. ఇంగువను వేశాక ఒక్కసారి కలిపేసుకొని ఈ తాలింపుని కాస్త వేగనివ్వండి. ఉల్లిపాయలు అనేవి మరీ బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. లైట్గా వేగితే సరిపోతుంది. ఈ తాలింపులో ఉల్లిపాయ ముక్కలు అనేవి తాలింపు అనేది చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం. ఈ రసంలో వేసేయండి.
పైనుంచి కొద్దిగా కొత్తిమీర. అంతే, ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ రసం రెడీ. దానికి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఏం చేయాలి ఫ్రెండ్స్, ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం ఏం చేయాలి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక కొత్త రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.